కొన్ని సిచ్యువేషన్స్ మన దాకా వస్తేనే మనకు అర్థమవుతుంది అంటారు కదా, అది నిజం. అయితే రీసెంట్గా నేను ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళిన. అప్పటికే నాకు వరుసకు అత్త అవుతుంది. మా అత్తయ్య గారు ఆ రోజు చనిపోయారు. ఎంజిఎం తీసుకెళ్ళినాం. దేనికి? డెత్ సర్టిఫికేట్, లైక్ డెత్ కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఆ రిపోర్ట్ కోసం అని చెప్పి బాడీని తీసుకొని అక్కడికి వెళ్ళినాము. ఎమర్జెన్సీ వార్డు బయటనే ఉన్నాం మేము. ఇంకా లోపల డాక్టర్స్ ఉన్నారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్, ఎమర్జెన్సీ కేసెస్కి చూస్తున్నారు. కొన్ని బాడీస్ వెళ్తున్నాయి, కొన్ని బాడీస్, డెడ్ బాడీస్ బయటకు వచ్చేస్తున్నాయి. నేను వెళ్ళిన 40 మినిట్స్ అయింది, ఒక్క స్ట్రెచర్ లేదు అక్కడ, ఈవెన్ వీల్ చైర్ లేదు. బాడీని లోపలికి తీసుకెళ్తేనే వాళ్ళు డెత్ కన్ఫర్మ్ చేస్తారంట, వాళ్ళు బయటకు వచ్చేలా లేరు. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసిన, మేడం రండి, బయట మేము 40 మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నాము, అసలు ఇక్కడ స్ట్రెచర్స్ లేవు, మీరు రండి మేడం అంటే, మేము అలా రాకూడదమ్మా, మేము రామంటున్నారు. అక్కడ వార్డ్ బాయ్స్ చిల్ అవుతున్నారు. నేను చూసిన 10 మంది వార్డ్ బాయ్స్ ఉన్నారేమో అక్కడ ఆ గేట్ దగ్గర, పోనీయకుండా రానియకుండా అడ్డుకునేటోళ్ళు. వాళ్ళు చిల్ అవుతున్నారు. వాళ్ళకు వేరే వాళ్ళ ఎమోషన్స్తో పని లేదు, మన ఏటితో వాళ్ళకి సంబంధమే లేదు. స్ట్రెచర్స్ లేవు, మరి ఏమిటికి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు? సరైన ఫర్నిచర్, సరైన ఫెసిలిటీస్ లేకుండా ఎందుకు అంతమంది స్టాఫ్ ఉన్నారు? అంతమంది స్టాఫ్కి శాలరీస్ ఇచ్చే బదులు మీకు ఇక్కడ అవి వస్తాయి కదా, ఫెసిలిటీస్ కానీ, ఈవెన్ బెడ్స్ కానీ, స్ట్రెచర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఇవన్నీ వస్తాయి కదా, వాటి మీద ఇన్వెస్ట్ చేయరు మనీ. ఈ గవర్నమెంట్స్ కూడా అంటే ఏమని, ఎంజిఎంకు మేము కోట్ల నిధులు ఇచ్చినాం, లక్షల జీతాలు ఇస్తాను, ఫుల్ మందిని పెట్టినాం. ఏమిటికి పెట్టిళ్ళు? జల్సాలు చేయమన్నా, ఆడుకోమన్నా, ఎంజాయ్ చేయమన్నా, అవతల వాళ్ళ ఎమోషన్స్ని బ్లాక్మెయిల్ చేయమన్నా, లేకపోతే వాటిని మనీ చేసుకోమన్నా? ఒక స్ట్రెచర్ని 5 మినిట్స్ బాడీని తీసుకొని మేడం దగ్గరికి తీసుకెళ్ళడానికి 1000 రూపాయలు అడిగిళ్ళు. మేము కూడా హాస్పిటల్లో చేసిన వాళ్ళ మేర అయ్యా అంటే కూడా, లేదు మేడం 1000 రూపాయలు, ఆడ దందా నడుస్తుంది, ఆడ వాళ్ళ అడ్డా ఉంటుంది, మేము ఇస్తే మమ్మల్ని తిడతారు, 1000 రూపాయలు ఎత్తిస్తామన్నాడు. అన్నోడు పోవడానికి రావడానికి కాదు, ఓన్లీ పోవడానికి మాత్రమే ఇచ్చిండు లోపలికి. ఆడికి తీసుకుపోయి మళ్ళీ ట్రీట్మెంట్ కాదు, ఐ థింక్ మేడం అన్నారు ఈసీజీ తీయాలి డెత్ కన్ఫర్మ్ కోసం అంటే, ఆమెను ఈ స్ట్రెచర్ నుండి బెడ్ మీదకి షిఫ్ట్ చేసినాక స్ట్రెచర్ తీసుకొని వెళ్ళిపోయిళ్ళు. 1000 రూపాయలు ఇచ్చినాం మేము, అది మా అవసరం. దాన్ని కూడా క్యాష్ చేసుకున్నారు వాళ్ళు. ప్రాణాలను కూడా ఎంత ఈజీగా ఎట్లా క్యాష్ చేసుకుంటున్నారు? మానవత్వం అనేది ఎంజిఎం కాదు, ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా. ఇంకా చాలా జరిగినాయి, నేను చెప్తా రోజు ఒక వీడియో తీసైనా చెప్తా మీకు అక్కడ ఎన్ని జరిగినాయో, ఒక్కొక్కల మైండ్ సెట్ ఎట్లుందో, ప్రజల అమాయకత్వాన్ని ఎట్లా దోసుకుంటున్నారో అన్నీ చెప్తా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.